అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు ప్రజాప్రతినిధులు అనే మొదటి భాగాన్ని ఈరోజు చెప్పుకుంటున్నాము. గ్రామ స్థాయి నుంచి ఈ రాజకీయ నాయకులు ఎలా ఉంటారు? ఎలా ప్రవర్తిస్తుంటారు? వాళ్ళ ఏమేంటి? అసలు వాళ్ళు ఏం చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు? అని ఈరోజు మనం తెలుసుకుందాము. వీళ్ళు 4, 5 రకాలుగా ఉంటారు. మొదటి రకం ఏంటంటే వైట్ ఖద్దరు షర్ట్ వేసుకొని ఉంటారు. లోపల బనీన్ కానేస్తుంటుంది. పంచె కట్టుకుంటారు. పైన జోబిలో ఒక 500 నోటు ఉంటుంది. అది ఎప్పటికి ఖర్చు కాదు, మళ్ళీ అట్లే ఉంటుంది. వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు కదా, ఏదో ఒకటి పనుల కోసం జనాలు వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు ఏం చేస్తుంటారు, తీసుకుపోతుంటారు. ఎంఆర్ఓ ఆఫీసో పోలీస్ స్టేషన్ ఎక్కడో చోట పని ఉంటుంది. ఏం చేస్తారంటే పోతా పోతా పోలీస్ స్టేషన్లో పని ఉంటే ఆ కానిస్టేబుల్ ఒక అతను ఉంటాడు కదా, ఓ 500 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టని చెప్తారు. వాళ్ళ చేతిలో పెడతాంటారు. జనాన్ని తొలపోయిన వల్ల ఇస్తూ ఉంటారు వాళ్ళకి, పోలీసు వాళ్ళకో ఎంఆర్ఓ ఆఫీస్లోనో ఆ క్లర్క్లు ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పిస్తారు. ఎవరు వీళ్ళ డబ్బులు కాదు, పని మీద పోయిన వాళ్ళతోనే డబ్బులు ఇప్పిస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళని చూస్తేనే ఫుల్ ఖుషి అవుతారు. ఇంకా నమస్తే సార్ అంటారు కానిస్టేబుల్, హోంగార్డులు ప్లస్ ఈ క్లర్క్లు. వీళ్ళు ఆ జనం దగ్గర ఏం చేస్తారు, నీ బయట కూర్చోపెడతారు. పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ బయట కూర్చోపెడతారు. మీ పని అయిపోతుందిలే, నేను మాట్లాడుకుని వస్తా అంటారు. పోతారు, ఏం మాట్లాడతారో తెలియదు. మొత్తానికైతే అయిపోతుంది అని చెప్తారు. సాయంత్రం పోతా పోతా ఏం చేస్తారు, ఆ డాబాల్లోనో ఆడ ఈడ కూర్చొని వాళ్ళ డబ్బులతో మందు దాక్కుంటా, వాడు పాపం తినేకి ఉండదు, వాడు పప్పు అన్నం చేసుకొని తింటా ఉంటాడు ఇంట్లో. వీళ్ళకి మాత్రం బీర్లు బిర్యానీలు దాపుతూ ఉంటారు జనం. తెలియక పాపం వాళ్ళకేం తెలియదు కదా సిస్టమ్ ఎట్లా నడుతుంది అనేది. పోలీస్ స్టేషన్ అంటేనే భయపడుతుంటారు, ఎంఆర్ఓ ఆఫీస్ అనే భయపడుతుంటారు. వీళ్ళకి నాలెడ్జ్ ఉండదంతా. వాళ్ళ అమాయకత్వాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకొని వాడేదో కూలో నాలో చేసుకొని సంపాదించుకుంటే వాడి డబ్బులన్నీ ఖర్చు పెట్టిస్తారు. ఆ రోజు సాయంత్రానికి 3-4 వేలు ఖర్చు పెట్టిస్తారు, ముందు పంపిస్తారు వాడిని. పాపం వీధోన్ని ఇంకా నాశనం చేస్తారనమాట, ఇట్లా తెలివి లేకుండా ఉంటే ఇంకా. ఈ కేటగిరీ ఒక రకంగా ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు, మంచి వాళ్ళు అని చెప్పుకుంటారు. ఊరికి ఏదైనా చెడ్డ జరిగితే ఆ చెడ్డ చేసినంతోనే డబ్బులు ఇప్పించుకొని ఊరికి ద్రోహం చేసే రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు. మంచి చేయకపోగా చెడ్డ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఊర్లో ఎవరు ప్రశ్నించకుండా చేస్తామని చెప్పి వాళ్ళతో డబ్బులు ఇప్పించుకునే రాజకీయ నాయకులు కూడా ఉంటారు. మరి కొంతమంది ఉంటాడు, వాళ్ళ చిన్నాయనో పెదనాయనో మామ అన్నో ఎవడో తాలూకా హెడ్ క్వార్టర్లోనో జిల్లా హెడ్ క్వార్టర్లోనే అంటారు, మా అన్న ఇది, మా మామ ఇది, మా పెదనాయన ఇది అని చెప్పుకొని బిల్డప్ చెప్తా ఉంటారు. వాళ్ళ దృష్టిలో వీళ్ళు పెద్ద మేధావులు. ఎవరు, ఆ తాలూకా హెడ్ క్వార్టర్లోనో మండల హెడ్ క్వార్టర్లోనో ఉండేవాళ్ళు, జిల్లా హెడ్ క్వార్టర్లోనో ఉంటారు కదా, పెద్ద మేధావులుగా చెప్తుంటారు. మా మామ ఏం చేస్తాడో తెలుసా, ఎమ్మెల్యేకి ఫుల్ క్లోజు, ఎంపీకి ఫుల్ క్లోజు, ఇట్లా బిల్డప్లు చెప్తా ఉంటారు. వాళ్ళ దృష్టిలో ఇంకా వాళ్ళ మామే సోక్రటీసు, టాల్స్టాయి, అరిస్టాటిల్, మహామేధావి, కరల్ మార్క్స్ కూడా వాళ్ళ మామే అన్నట్టు, వాళ్ళ మామ పెదనైనా అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. వీళ్ళకేం పని పాట ఉండదు, వాళ్ళు చెప్పిండేది తినడానికి ఒక నలుగురిని పెట్టుకుంటారు, వాళ్ళకే దాపిస్తుంటారు వీళ్ళు. వాళ్ళతో ఏమి ఇప్పించుకోరు కానీ వాళ్ళకే దాపించి వీళ్ళ భజన అంతా ఇంటా ఉండాలన్నమాట. వారానికి ఒకసారో 2 సార్లు భజన ప్రోగ్రాం పెట్టుకుంటారు. ఇంకా 1 గంట సేపు బిల్డప్ చెప్తారు, మా ఫ్యామిలీ అంటే ఇది, అది ఇది అని చెప్పి. ఇట్లా ఇట్లా చేసేవాళ్ళు ఉంటారు. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఊర్లో ఏదన్నా ఏం సహాయం చేయరు కానీ ఊర్లో జనానికి ఇల్లు నష్టం చేస్తారు. ఎట్లా చేస్తారంటే వాడికి ఏదో అవసరం పడింది, ఏదో ట్రాన్స్ఫార్మర్ కావాల, వానికి కావాలంటే ఏం చెప్తారు, అర్జీ పెట్టుకుంటాడు. వానికి ఇద్దని చెప్తారు. పోయి ఆ కరెంట్ ఏళ్ళ దగ్గరనో ఎవరో వాళ్ళ దగ్గర ఏదో పని మీద గవర్నమెంట్ ఆఫీస్లో పోయి వాడు అప్లై చేసుకుంటే వానికి ఈ అని చెప్పకపోగా ఇయ్యొద్దు అని చెప్తారు. మరి వీళ్ళకేం లాభము అంటే అదే నాకు అర్థం కాని విషయం. అదే అట్లా వాళ్ళని కూడా చూశాను నేను. ఎందుకు లాభమో తెలియదు, ఊరిని అసూయ, బాగుపడకూడదు ఎవడు అని. బాగుపడితే ఏమవుతుంది, వీళ్ళని ఎవరు లెక్క చేయరు కదా. వాళ్ళు లెక్క చేసినా లెక్క చేయనా, లెక్క చేయని వాళ్ళు ఎట్లా లెక్క చేయరు ఇట్లా వాళ్ళని. కానీ వీళ్ళకి అసూయ అనమాట. జరిగే పని జరగకుండా చేయడం వీళ్ళకి బాగా, ఒక విధమైన చెడ్డ పనులు చేస్తే వీళ్ళకి ఒక విధమైన సంతోషం వస్తూ ఉంటుంది. జనంలో అసూయతో లేనిపోయిన నష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, ఊర్లో బయట ఉండే వాళ్ళని అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇంకా ఏమైనా పనులు చేద్దామని చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఏదైనా మన ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి వాళ్ళని డబ్బులు తిరిగి ఇయ్యరు. అది చేద్దామనే పని చేయరు, వ్యాపారమో పని ఏదో చేద్దాం అనుకుంటారు. అట్లా డబ్బులు తీసుకొని రిటర్న్ చేయరు. ఇంకొంతమంది ఉంటారు, ఎంఆర్ఓలు పోతా పోతా ట్రాన్స్ఫర్ అవుతారు కదా, అప్పుడు ఏం చేస్తారు, ఆ మండల స్థాయి ప్రజాప్రతినిధులతో మాట్లాడేది పోయి వీళ్ళతో కూడా గ్రామ స్థాయి ప్రజాప్రతినిధుల దగ్గర వస్తారన్నమాట. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అవుతాం, ఏదైనా దౌర్భాగ్య పనులు ఉంటే ఇంకా చేసిపోతాను, ఇక నేను ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాను కదా, ఈడుండను అని చెప్పి లింక్ డాక్యుమెంట్లు, పాస్బుక్లు అన్నీ వాళ్ళ పేరు మీద ఉన్నాయి, ఇంకొకరి పేరు మీద ఎవరికో మార్చి లేనిపోయిన తకరారులన్నీ పెట్టి కోర్టు నోటీసులు పంపించేది, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. కోర్టు నోటీసులతో ఏం చేస్తారు, వాళ్ళు భయపడిపోతారు పాపం, బీద రైతులు కదా. ఇట్లా ఊర్లలో ఏం చేస్తారంటే అన్ని పనికిమాల పనులు చేస్తారు. వీళ్ళకి ఇంకోటి,
ఏమన్నా పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఏమి ఇయ్యరు కానీ చిన్న చిన్న సీసీ రోడ్లు అవి ఇవి ఉంటాయి కదా, వీళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఇట్లా లేనిపోని దౌర్భాగ్య పనులన్నీ చేసి ఊరు మంచి కోరేవాడు ఎవడు ఉన్నాడు? ఎవడో 100 ఊర్లలో ఎవడో ఒకడో ఇద్దరు మంచోడు దొరికితే కష్టం. తన ఊరు మంచి కోరి ఏదైనా మంచి పనులు చేద్దాము, వాటర్ సమస్య ఉంటే ఏదన్నా చేద్దాము, వాటర్ ప్లాంట్ పెట్టిద్దాము, ఏదో ఇటు మంచి పనులు చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ అంటే తక్కువ ఉంటారు. ఊరు నాశనం అయిపోతే వీళ్ళకి ఆనందం. ఇట్లుంటారు గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు. వీళ్ళు వీళ్ళంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. సొంత ఊర్లో పుట్టి పెరిగి వాళ్ళతో తిరిగినోళ్ళకే ద్రోహం చేసేవాళ్ళు వీళ్ళు. ఊరు మంచి కోరకపోయినా పర్వాలే, ఏదో ఎట్లా ఒకటి సావనీళ్ళు, ఎవరి జీవితం వాళ్ళు బతకచ్చు. కానీ మంచి కోరకపోగా చెడ్డ కోరుతూ ఉంటారు వీళ్ళు. జనం నాశనం అయిపోతే వీళ్ళకి అదో రకమైన రాక్షసానందం. అందుకే ఇలాంటి దౌర్భాగ్యులందరూ గ్రామస్థాయిలో ఉంటారు. అసూయలు ఊరుకునే ఎవడన్నా బాగుపడితే కనుక వీళ్ళకి ఇక మనశ్శాంతి ఉండదన్నమాట. అట్లా ఉంటారు ప్రజాప్రతినిధులు వీళ్ళు. అందుకే ఇలాంటి దౌర్భాగ్యులందరినీ ఎంకరేజ్ చేయకుండా ఎవరు ఇట్లా వాళ్ళు ఎంట పోద్దండి. ఆ పార్టీలో ఈ పార్టీలో యాదవ పార్టీలో ఉంటారు, ఈ పార్టీ వాళ్ళని వాళ్ళు తిడతారు, వాళ్ళ పార్టీ వాళ్ళని వీళ్ళు తిడతారు. ఇదో రకం. సర్పంచ్ గ్రిపెంచో అంటారు. వాడు సర్పంచ్ అయితే ఇంకా వాడు ఏదో పెద్ద మహానుభావుని పైనుంచి ఊరినానన్నట్టు చెప్తారు. ఏది ఒక 5 ఏళ్ల పాటు. పోనీ ఇంకొంతమంది ఉంటారు, సర్పంచ్ అయ్యే కోసం ఆస్తులన్నీ తగలగొట్టేసుకుంటారు, అమ్ముకుంటారు. ఈగో. ఎందుకంటే ఈగో. ఏం ఈగోరా? ఏం బాగుపడతారా? సర్పంచ్కి ఎంత వస్తుందిరా జీతం? మీరు 20-30 లక్షలు ఖర్చు పెడతారు, దాన్ని రికవరీ చేసుకోగలరా? ఎందుకు ఈగోలకు పోయి అది పోయి ఇది పోయి మీ డబ్బులు నాశనం చేసుకొని, మీ కుటుంబాన్ని నాశనం చేసుకొని, వేరే వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి డబ్బులు ఎందుకు పంచాలా? మీరేం కోటీశ్వర్లా? ఇట్లా కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, ఇట్లా ఈగోకి పోతారు. నేను ఏందో చూపిస్తా, అది చూపిస్తా, ఇది చూపిస్తా అని. దానివల్ల నువ్వు చూపించే దానివల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. నీకు మరీ అంత డబ్బులు ఎక్కువ ఉంటే మంచి పనులు చేయండి, ఏదన్నా ఊరికి జనానికి బీదాబీకి సాయం చేయండి. లేదంటే నలుగురికి ఉపయోగపడే పనులు ఏమన్నా చేయండి ఊర్లో. నలుగురు బాగు కోసం, నలుగురు ఎడ్యుకేట్ అవ్వడం కోసం ఇలాంటి పనులు చేయాలి. కానీ మీరు ఈగోల కోసం పోయి ఆ పార్టీలో చేరి ఈ పార్టీలో చేరి లేనిపోని తంటాలు పడి వాడంటే ఈయనకి పడక, ఈడంటే వానికి పడక, పొద్దున్న లేస్తే వాని గురించి ఈడు, ఈయన గురించి వాడు తిట్టుకుంటా మీరు తిట్టుకుండేది కాక జనాలందరిలో కూర్చొని ఈయన వైపు చెడ్డేమో వాడు చెప్తాడు, వాని వైపు చెడ్డ ఈడు చెప్తాడు. పని పాటలు మానేసి నలుగురికి మందు దాపుకుంటా, బాగుపరచకపోగా చెడగొట్టుకుంటా భ్రష్టు పట్టిస్తున్నారు గ్రామస్థాయిలో ఉన్న రాజకీయాలని. వాస్తవానికి నలుగురు మంచి కోరుకునేవాడు చాలా తక్కువ మంది ఉన్నారు వీళ్ళలో. ఎవరన్నా ఇప్పటి నుంచైనా మారి మీరంతా నలుగురు మంచి కోరి, గ్రామానికి మంచి కోరి మంచి పనులు చేయండి. ఇలాగే చెడ్డ పనులు చేస్తూ ఉన్నారనుకో, ఇప్పుడు యువకులు పాతోళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు గూగుల్ జెమినీ ఉంది, పర్ప్లెక్సిటీ ఉంది, చాలా సమాచారం తెలుసుకోవచ్చు. మీకంటే చాలా అప్డేటెడ్ వర్షన్ ఇప్పుడున్న కుర్రోళ్ళు. అర్థమైందా? ముసలి మొఖాలు వేసుకొని పెద్ద రాజకీయ నాయకుల మాదిరి బిల్డప్ ఇచ్చుకుంటా, ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు మాట్లాడి నువ్వు పోతే మీ ఎమ్మెల్యేనే కూర్చోని కూడా చెప్పాడు. అట్లుంటుంది మీ రాజకీయం. మీ రాజకీయ నాయకులు అట్లా. వాడు కూర్చోమని చెప్పేదే గొప్ప విషయం. అర్థమైందా? ఇప్పటి నుంచి ఇలాంటి దరిద్ర పనులన్నీ మానేసి ఊర్లో బాగు కోరండి మీరు. ఈ అసూయలు ద్వేషాలు వదిలేసి నలుగురిని కలుపుకొని పోయి ప్రేమతో ఆప్యాయతతో బతకాలి అని అని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఇప్పటి నుంచైనా ఈ ద్వేషాలు అసూయలు మానుకొని ప్రేమ ఆప్యాయత ఔదార్యంతో బతకాలని ఆకాంక్షిస్తున్నాను. ఇప్పటి నుంచి గ్రామస్థాయి వాళ్ళంతా అంతా మన వాళ్ళే కదా, మన గ్రామస్తులే కదా అని మీరంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరి మంచి ఒకరు కోరుకుంటూ బతకాలని ఆశిస్తున్నాను. ఇట్లి మీ అశోక్ రెడ్డి. నమస్కారం.